ఈరోజు మనం 10th క్లాస్లో ప్రాబిలిటీ మీద 1 మార్క్ క్వశ్చన్స్ నేర్చుకుందాము. క్వశ్చన్ P of not E is equals something 0.2026. దెన్ ఫైండ్ P of E. P of not E ఇచ్చి P of E కనుక్కోమంటారు. P of not E ఇచ్చి P of E కనుక్కోమన్నా, P of E ఇచ్చి P of not E కనుక్కోమన్నా ఆన్సర్ కోసం మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఇచ్చిన వాల్యూని 1లోంచి సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన వాల్యూని 1లోంచి సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. 1 అంటే ఇప్పుడు పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి. అటువంటిప్పుడు 1ని ఎలా తీసుకోవాలంటే 1.40. అదే ఈ ప్రాబ్లం లేకొస్తే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. అప్పుడు 1ని ఎలా తీసుకోవాలి? 1.20. ఇక్కడ 0.002 అంటే పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి. అందుకు 1ని ఎలా తీసుకోవాలి? 1.30. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి P of not E is equal 0.20 అంటే 0.0 తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి. అందుకు 1లోంచి సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మనం 1ని ఎలా తీసుకోవాలి? 1.40. సో 1లో నుంచి 0.2026ని మనం సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సబ్ట్రాక్షన్ చేయడం మీకు వచ్చు. 1ని తీసుకునే చోట మీరు తప్పు చేస్తూ ఉంటారు. అక్కడ స్టూడెంట్ తప్పు చేయకుండా పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే 1 తర్వాత అన్ని డిజిట్స్ పెట్టుకోవడం అనేది కరెక్ట్ మెథడ్ అనమాట. నెక్స్ట్ P of E is equal 0.05. దెన్ ఫైండ్ P of not E. ఇప్పుడు ఈ వాల్యూ ఇచ్చారు, నాట్ E మనం కనుక్కోవాలి. అప్పుడు కూడా మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఇచ్చిన వాల్యూని 1లో నుంచి సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1.00 దాంట్లోంచి 0.05ని మనం సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చే ఆన్సరే P of not E అవుతుందన్నమాట. నెక్స్ట్ P of E ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఏమి ఇచ్చినాడు? 0.002. దెన్ మనం ఏం కనుక్కోవాలి? ఫైండ్ P of not E. ఈ ఇచ్చాడు, నాట్ ఈ కనుక్కోవాలి. అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఇచ్చిన వాల్యూని 1లోంచి తీసేయాలి. అంటే పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1ని ఎలా తీసుకోవాలి? 1.30. దాని తర్వాత 0.002ని వేసి సబ్ట్రాక్షన్ చేస్తామన్నమాట. ఓకే, ఇంకా ప్రాబబిలిటీ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుంటే P of E ప్లస్ P of not E ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి? ఇది ఫార్ములా. P of E ప్లస్ P of not E ఈజ్ ఈక్వల్ 1. నెక్స్ట్ ఇంకా ప్రాబబిలిటీ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే 0 నుంచి 1 వరకు ఉంటుంది. 0 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ P of E ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. ప్రాబబిలిటీ వాల్యూ 0 నుంచి 1 వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఇంతకుముందు చేసినట్లే P of E వాల్యూ ఎంత ఇచ్చాడు? 0.07. మనం ఏం కనుక్కోవాలి? P of not E. ఇటువంటి ప్రశ్నలు ఎలా సమాధానం చేయాలి? 1లోంచి ఇచ్చిన వాల్యూని సబ్ట్రాక్షన్ చేయాలి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం. ద ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈక్వల్ టు 0. ప్రాబిలిటీ వాల్యూ 0 అయితే ఆ ప్రాబిలిటీని మనం ఏమంటాం? ఇంపాసిబుల్ ఈవెంట్. ఆ ఈవెంట్ని ఏమంటాం? ఇంపాసిబుల్ ఈవెంట్. 0 అయితే దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. నెక్స్ట్ అదే మాదిరిగా ద ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈక్వల్ టు 1 అయితే అప్పుడు ఆ ఈవెంట్ని ఏమంటాం? సూర్ ఈవెంట్ ఆర్ సర్టన్ ఈవెంట్. సూర్ ఈవెంట్ ఆర్ సర్టన్ ఈవెంట్ అంటాం.